నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్ తో సంబంధాలను సరిదిద్దుతామన్న చంద్రబాబు. ఏపీ అభివృద్ధికి సాంకేతిక సహకారం అందించాలని పలు సంస్థలకు పిలుపు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం దిశగా అడుగులు. జేఎస్డబ్ల్యూ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం. 2029 ఏప్రిల్కు తొలి దశ పూర్తి చేయాలని నిర్దేశం. బీఆర్ఎస్ విలీన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం. సీఎం రమేష్ మాటలు నిజమేనన్న బండి సంజయ్. ఎవరితోనూ కలవబోమని కేటీఆర్ స్పష్టీకరణ. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో శిశువుల అక్రమ రవాణా. సరోగసి ముసుగులో దందా చేసినట్లు తేల్చిన పోలీసులు. డాక్టర్ సహా 8 మంది అరెస్ట్. ఆపరేషన్ సింధూర్పై రేపు లోక్సభలో చర్చ. విపక్షాల వాదన వినిపించనున్న రాహుల్ గాంధీ. కేంద్రం వైఖరి చెప్పనున్న ప్రధాని మోదీ. ఉత్తరాఖండ్ మన్సాదేవి ఆలయంలో తొక్కిసలాట. 6 భక్తుల దుర్మరణం. 28 మందికి గాయాలు. న్యాయ విచారణకు సీఎం ఆదేశం. దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎస్ లోనూ లే ఆఫ్ల కలకలం. ఈ ఏడాదే 12,261 మందిపై ప్రభావం. ఏఐపై భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ నిర్వాకం వల్ల తలెత్తిన అపోహల్ని తొలగించి సింగపూర్తో సంబంధాలను సరిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీ అభివృద్ధికి సాంకేతిక సహకారం అందించాలని సింగపూర్ పర్యటనలో వివిధ సంస్థల్ని సీఎం కోరారు. నిర్మాణ రంగంలో సుర్బానా, ఎవర్సెండై కార్పొరేషన్ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేశాయి. పర్యటనలో భాగంగా అక్కడి తెలుగు వారితో సమావేశమైన చంద్రబాబు కర్మభూమితో పాటు జన్మభూమి రుణం కూడా తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. సింగపూర్లో తెలుగు ప్రజల ఘన స్వాగతం మధ్య అక్కడికి చేరుకున్న సీఎం చంద్రబాబు మొదటి రోజే ఏపీలో పెట్టుబడులు, సింగపూర్తో మైత్రి సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించారు. తొలుత భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో చంద్రబాబు, లోకేష్ నారాయణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో హౌసింగ్ ప్రాజెక్టుల గురించి నారాయణ, విద్యారంగంలో సంస్కరణలను లోకేష్ వివరించారు. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హై కమిషనర్ చంద్రబాబుకు తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో సిబిఎన్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏఐ, స్టార్టప్లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన, ఏపీ, సింగపూర్ యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యం కుదుర్చుకోవడంపైన చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. సింగపూర్ హౌసింగ్లో 83% ప్రభుత్వమే చేపట్టినందున ఏపీ, అమరావతిలో ప్రభుత్వ హౌసింగ్ కార్యక్రమాల్లో భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలని సీఎం కోరారు. అమరావతిని భవిష్యత్ నగరంగా మార్చే క్రమంలో ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా సుర్బానా జురాంగ్ పనిచేయనుంది. మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏకే నాథన్ కూడా చంద్రబాబుతో సమావేశమయ్యారు. విశాఖ లేదా కృష్ణపట్నంలో దాదాపు 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తున్నట్లు ఎవర్సెండై చైర్మన్ వివరించారు. ఈ కొత్త ఫ్యాక్టరీని వ్యూహాత్మక ప్రాంతంలో ఏర్పాటు చేసి దేశమంతటా ఫ్యాబ్రికేషన్ ఉపకరణాలు రవాణా చేయాలని ఆ సంస్థ యోచిస్తోంది. అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ భాగస్వామ్యం అవుతామని ఎవర్సెండై ఆసక్తి వ్యక్తం చేసింది. ఐఐటి తిరుపతి, శ్రీ సిటీ వంటి సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుపైన ముఖ్యమంత్రితో చర్చించారు. తర్వాత చంద్రబాబు తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ నుంచి తెలుగువారు పెద్ద సంఖ్యలో సదస్సులో పాల్గొన్నారు. ప్రవాసాంధ్రుల ఉత్సాహం రాష్ట్రాభివృద్ధికి దోహదం కావాలని చంద్రబాబు కోరారు. గత వైసీపీ సర్కార్ తీరు వల్ల బ్రాండ్ ఏపీకి తీరని నష్టం వాటిల్లిందని విచారం వెలుబుచ్చారు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కు వచ్చి నాకు రాజధాని లేదు, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారు అయితే ఇమ్మీడియట్ గా మాస్టర్ ప్లాన్ ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్లు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు నేను వచ్చింది పెట్టుబడులు నేను సాధిస్తాను గాని రాష్ట్ర
ప్రతిష్ట పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చాను. సమావేశానికి హాజరైన తెలుగువారి ప్రశ్నలకు సీఎం సమాధానాలిచ్చారు. రోల్స్ రాయ్స్ సంస్థ ఏఐ విభాగంలో పనిచేసే ఓ మహిళను అభినందించిన చంద్రబాబు అసమానతలు లేని సమాజ స్థాపన కోసం P4లో భాగస్వామ్యం కావాలని సూచించారు. విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు నడపాలని మరో ప్రతినిధి కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. సింగపూర్లో తెలుగు భాషను సెకండ్ లాంగ్వేజ్గా బోధించాలని పేర్కొన్నారు. విజయవాడకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్, అలాగే తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్స్ తొందరలోనే విజయవాడకు ఉంటాయి, విశాఖపట్నానికి ఉంటాయి, తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి. అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక 6-7 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి. We'll do it. Because of your visionary, now I'm working for Rolls-Royce as a senior IT program manager. Rolls-Royce should come to AP to create employment, and I'll do my best. ఏ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాము? I'm working now in artificial intelligence as well as SAP ERP applications. I'm leading a cloud team, sir. Congratulations. There is a delegate coming on next week, 4th of August, from our headquarters. I could speak to them. కనీసం అమ్మ నాకు నా మీద గౌరవంతో ఒక పని చేయి. చెప్పండి సార్. మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు. ఒక 2-3 కుటుంబాలు నీ శక్తి మేరకు P4 కింద తీసుకొని వాళ్ళు కూడా పేదరికం నుంచి పైకిదా, అదే నాకు చాలు. అంతకుముందు మాట్లాడిన మంత్రి లోకేష్ ప్రవాసాంధ్రులే ఏపీ బ్రాండ్ అంబాసిడర్లని, రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐలంతా భాగస్వాములు కావాలని కోరారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి JSW స్టీల్ లిమిటెడ్ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 4,500 కోట్ల పెట్టుబడితో మొదటి దశ, 11,850 కోట్లతో రెండో దశ పనులు చేపట్టేలా ప్రతిపాదనలను ఆమోదించింది. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ను ఇకపై JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్గా పిలవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 జనవరి నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు ప్రారంభించాలని గడువు విధించింది. 2029 ఏప్రిల్ నాటికి ప్లాంట్ తొలిదశ పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని నిర్దేశించింది. తొలి దశలోనే 1000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆదేశాల్లో స్పష్టం చేసింది. జనవరి 2031 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు ప్రారంభిస్తామని, ఏప్రిల్ 2034 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని సంస్థ ప్రతిపాదించినట్లు తెలిపింది. ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇచ్చిన అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ కరీంనగర్లో డిమాండ్ చేశారు. సీఎం రమేష్ కేటీఆర్ మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానన్న ఆయన అందుకు తేదీ, సమయం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్న బండి సంజయ్ పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీ నాయకులు లేరని విమర్శించారు. బీఆర్ఎస్ను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా గతంలో నిజామాబాద్ సభలో చెప్పారని సంజయ్ పేర్కొన్నారు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ. కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇయ్యలే ఫస్ట్ టైం. ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అరే గెలవడు అని చెప్పారు. సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు, కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రా చేయించారు. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినా ఇవ్వాలి. ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ ను నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. సీఎం రమేష్ గారికి అదే చెప్పారు. సీఎం రమేష్ గారు సవాల్ చేసిండు నీకు. సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం ప్రయత్నించారన్న సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ తెలంగాణ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను అప్పుల పాలు చేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. బనకచెల్ల ప్రాజెక్టు సహా తెలంగాణను అడ్డు పెట్టుకుని ఇంకెంతకాలం సెంటిమెంట్ రగులుస్తారని ప్రశ్నించారు. నా కోసం బీజేపీలో విలీనం కావడానికి ఒప్పందం కూర్చుకునే క్రమంలో నేను దాన్ని వ్యతిరేకించినాను. ఇప్పటికీ మీ సోదరి కవిత చేసిన ఈ ఆరోపణ సమానం చెప్పలు సీఎం కేసీఆర్ గారు హోదాలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి మోస్ట్ కరప్టెడ్ అని చెప్పి బీజేపీ అంటుందని చెప్పని సీఎం రమేష్ గారు ఈ రోజు మాట్లాడిన దానికి ఏ సమానం చెప్తావు ప్రజలకు ఈ రోజు సమానం చెప్పాలని చెప్పని కోరుతున్నాను. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల భూపాలపల్లిలో పర్యటించిన కేటీఆర్
కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాలలో కేసీఆర్ కిట్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. తెలంగాణలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయిస్తామని చెప్పారు. బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్కులో కాంగ్రెస్ విచ్చలవిడి దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కిటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతల గుండాయిజంతో పరిశ్రమలు తరలిపోయే ప్రమాదముందన్న కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెటిలైట్ అవుతుందని పేర్కొన్నారు. అనంతరం భూపాలపల్లిలో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ ఎవరితోనూ కలవదని స్పష్టం చేశారు. వాడొకడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు, మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుతుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ళ కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై సోమవారం నుంచి లోక్సభ, మంగళవారం నుంచి రాజ్యసభలో చర్చ జరగనుంది. ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చకు 16 గంటల చొప్పున కేటాయించారు. జాతీయ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించిన ఈ చర్చ వాడివేడిగా సాగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్ సహా ఇతర సభ్యులు చర్చలో మాట్లాడనున్నారు. విపక్షాల తరపున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తమ వాదన వినిపించనున్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సమాధానమిస్తారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక నిఘా వైఫల్యం, ట్రంప్ మధ్యవర్తిత్వ వ్యాఖ్యలు వంటి అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో 100% లక్ష్యాలు సాధించామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమ దృఢమైన వైఖరిని మరోసారి తెలియజేయనుంది. ఉగ్రవాదులకు, దేశ శత్రువులకు భూమిపై సురక్షితమైన ప్రాంతాలు లేవని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజల్లో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందన్నారు. తమిళనాడు అరియలూరు జిల్లా గంగైకొండ చోళపురంలోని చోళుల కాలం నాటి శివాలయాన్ని మోదీ సందర్శించారు. తమిళనాడు సంప్రదాయ పంచకట్టులో వచ్చిన ప్రధానికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆది తిరువత్తరై ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ చోళ శైవం వాస్తుశిల్పంపై పురావస్తు సర్వే సంస్థ నిర్వహించిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. గంగైకొండ చోళపురంలో జరిగిన సభలో మాట్లాడిన మోదీ దేశ సార్వభౌమాధికారంపై ఎవరైనా దాడి చేస్తే భారత్ ఎలా స్పందిస్తుందో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచం చూసిందని పేర్కొన్నారు. आज का भारत अपनी सुरक्षा को सर्वोपरि रखता है. अभी ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने देखा है, कोई अगर भारत की सुरक्षा और संप्रभुता पर हमला करता है तो भारत उसे कैसे जवाब देता है. ऑपरेशन सिंदूर ने दिखा दिया है कि भारत के दुश्मनों के लिए, आतंकवादियों के लिए अब कोई ठिकाना सुरक्षित नहीं है. హరిద్వార్లోని ప్రసిద్ధ మన్సాదేవి ఆలయం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ప్రధాన ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లపై ఈ అపశృతి చోటు చేసుకుంది. మెట్లపై కరెంటు షాకు తగిలిందన్న ప్రచారంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మెట్లపై తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది పరిస్థితిని అదుపు చేశారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం ప్రకటించారు. ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సీఎం తెలిపారు.
హైదరాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతాన సాఫల్య కేంద్రంలో సరోగసీ చేస్తామంటూ చైల్డ్ ట్రాఫికింగ్ జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులపై చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది. అనుమతులు లేకుండానే ఆసుపత్రి నిర్వహణ, రిజిస్ట్రేషన్ గడువు పూర్తయినా ప్రాక్టీసు, నైపుణ్యం లేని వారే కేంద్రంలో పనిచేస్తున్నట్లు పోలీసులు నిగ్గు తేల్చారు. కీలక నిందితురాలు డాక్టర్ నమ్రత సహా 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రిని సీజ్ చేశారు. హైదరాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో కొత్త కోణం బయటపడింది. సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా చేపట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది. గతేడాది రాజస్థాన్కు చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను సంప్రదించారు. సరోగసీ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందని, అందుకు 30 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్ నమ్రత వారికి చెప్పారు. ఇందుకు అంగీకరించిన దంపతులు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ DNA నమూనాలు సేకరించి సరిపోల్చాలని షరతు విధించారు. బిడ్డ జన్మించిన తర్వాత DNA పరీక్షలు చేయించాలని దంపతులు నమ్రతను కోరగా ఆమె వాయిదాలు వేస్తూ వచ్చింది. వారు ఢిల్లీలో పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రుల DNAతో బిడ్డ DNA సరిపోలలేదు. వెంటనే వైద్యురాలిని నిలదీయగా ఆమె మొహం చాటేసింది. ఆ జంట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై సరోగసీ కాకుండా చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశామని డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. డాక్టర్ నమ్రత అసలు సరోగసీ చేయలేదని, విశాఖలోని గర్భిణిని సరోగసీ మదర్గా చూపించారని తెలిపారు. శిశువు వద్దని అనుకున్న మహిళ నుంచి శిశువును తీసుకున్నారని తెలిపారు. సృష్టి ఆసుపత్రికి సరైన అనుమతులు లేవని, డాక్టర్, సిబ్బంది కూడా సరైన నిపుణులు కాదని తెలిపారు. విజయవాడలో కూడా షీఈస్ హ్యావింగ్ అ బ్రాంచ్ అని చెప్తున్నారు. మల్టిపుల్ టీమ్స్ ప్రెసెంట్లీ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ మ్యాటర్, వెదర్ ఇట్ ఈస్ IVF ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్పెసిమన్ కలెక్షన్ ఆర్ MTP, ఇట్లాంటి ప్రొసీజర్స్ విచ్ హ్యావ్ టు బి డన్ ఓన్లీ బై సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్. అట్లాంటి ప్రొసీజర్స్ అన్ని ఈ క్లినిక్లో చేస్తున్నారు. అండ్ ఈ క్లినిక్కి కూడా రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ అయినాయి. ఇట్లా వల్నరబుల్ కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర ఈచ్ కపుల్ దగ్గర ఆల్మోస్ట్ 25 to 40 lakhs ఆఫ్ రూపీస్ అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్స్ షీ ఈస్ డూయింగ్. పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖల సంయుక్త దాడుల్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఆపరేషన్ థియేటర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ గడువు ముగిసినప్పటికీ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారని హైదరాబాద్ DMHO వెంకటి తెలిపారు. నిన్న చూసినప్పుడు థియేటర్ ఉంది అక్కడ, అండ్ 7 అనాలిసిస్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. 7 మీకు అక్కడ చూస్తే కనిపిస్తాయి. 7 కంటైనర్స్ కూడా ఉన్నాయి. IUI, IVF చేస్తున్నటువంటి క్యాన్లాస్ అవి కూడా మనకు దొరకడం అనేది జరిగింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆమెకు ఉండాలి. ప్రాక్టీస్ చేయాలంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. దానికి ఆమె ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. బట్ షీ ఈజ్ ప్రాక్టీసింగ్. వైద్యురాలు నమ్రత లైసెన్సు రద్దు చేసినా మరో వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు కీలక నిందితురాలు డాక్టర్ నమ్రత సహా 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రిని సీజ్ చేశారు. కలుషిత ఆహారం తిని గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో 70 మందికి పైగా బాలికలు అనారోగ్యానికి గురికాగా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శనివారం రాత్రి 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా ఉదయానికల్లా 64, క్రమంగా బాధితుల సంఖ్య 70కి చేరుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల పరిస్థితిని స్థానిక RDO, MRO, పాఠశాల ప్రిన్సిపల్ పర్యవేక్షించారు. ఆరోగ్యం మెరుగవడంతో ఉదయం 12 మందిని డిశ్చార్జ్ చేశారు. అటు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విచారణ జరిపిన కలెక్టర్ క్యాటరింగ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. అవసరమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణ గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలను రాష్ట్ర హైకోర్టు మానవ హక్కుల కమిషన్ సుమోటోగా తీసుకుని విచారించాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినులను బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు పరామర్శించారు. గురుకులాల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. గురుకులాల్లో కలుషిత ఆహారం కేసులు వస్తే చర్యలు తీసుకుంటారన్న సీఎం మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సీఎం మాటలు అధికారులు వినడం లేదా అని నిలదీశారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.
కేంద్రానికి రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు సరిపడినంత యూరియాను వెంటనే సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. యూరియా అందకపోవడం వల్ల రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారని, కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఖరీఫ్ సాగు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాసినట్లు తుమ్మల చెప్పారు. రాష్ట్రానికి అదనంగా 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించాలన్న మంత్రి, జూన్, జూలై నెలలో యూరియా సరఫరా తక్కువగా ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు. కేంద్రాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకే తెలంగాణలో యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలు ఉంటే తెలంగాణ యూరియా కొరత అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఇప్పటికే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నులు పంపించిందని రామచంద్రరావు గుర్తు చేశారు. యూరియా కొరతపై చర్చకు సిద్ధమా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సవాలు చేశారు. ప్రియుడి మోజులో ఓ మహిళ కన్న కుమారుని గాలి కొదిలేసిన దారుణ ఘటన నల్గొండలో చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన నవీన అనే మహిళకు ఓ యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ఆమెకు పెళ్లయి 15 నెలల బాబు ధనుష్ ఉన్నాడు. అయితే భర్తను 15 నెలల పిల్లాన్ని వదిలేసి మహిళ తన ప్రియుడితో వెళ్లిపోయేందుకు పథకం పన్నింది. ఈ క్రమంలో తన కుమారుణ్ణి తీసుకుని నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు వచ్చింది. అక్కడ తన కుమారుణ్ణి వదిలేసి బైక్పై యువకుడితో కలిసి వెళ్లిపోయింది. తర్వాత బాలుడు తల్లి కోసం వెతుకుతూ ఏడుస్తుండడాన్ని గమనించిన ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది నల్గొండ 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బస్టాండులోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి బైక్పై వెళ్తున్న మహిళ వీడియోను చూసి ఆ బాలుడు అమ్మ అంటూ గుర్తించారు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తల్లిని గుర్తించారు. యువకుడికి, బాలుడి తల్లికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుణ్ణి తండ్రికి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటం కంప్యూటర్ వ్యాలీకి అనుగుణంగా ఉన్నత విద్యా మండలి అడుగులేస్తోంది. ఈ ఏడాది నుంచి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా డిగ్రీ కళాశాలల్లో నూతన కోర్సులకు రూపకల్పన చేస్తున్నట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి వెల్లడించారు. అన్ని డిగ్రీ కోర్సులో ఏఐ కోర్సులను ఖచ్చితంగా అభ్యసించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనికి అనుబంధంగా క్వాంటం కంప్యూటర్ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఈ కోర్సుల రూపకల్పనకు ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని నిపుణులతో అధ్యయనం చేయించామన్నారు. నిపుణుల సూచన మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఏఐ, క్వాంటం కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు మధుమూర్తి పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామాను అరెస్టు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్వం సిద్ధం చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఒబామాను అరెస్టు చేస్తున్నట్టు ఉండే ఏఐ వీడియోను ఇటీవల షేర్ చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి ఒబామాను అపహాస్యం చేస్తూ ఓ మీమ్ను పోస్టు చేశారు. అందులో ఒబామా ఓ తెల్లటి కారులో పారిపోతుండగా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పోలీసు వాహనాల్లో వెంబడిస్తున్నట్టు ఉంది. దీనికి నవ్వుతున్న ఎమోజీని జేడీ వాన్స్ జత చేయడంతో ఒబామాపై ట్రంప్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే అనుమానాలు రేకెత్తాయి. ఇటీవల యుఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై సంచలన ఆరోపణలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ పాలనపై విషం చిమ్మేందుకు ఒబామా వర్గం అసత్య ప్రచారం చేసిందని ఆమె ఆరోపించారు. దీని తర్వాతే ఒబామాపై ట్రంప్ వరుసగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్న వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలోని 3 ప్రదేశాల్లో సైనిక ఆపరేషన్లకు తాత్కాలిక విరామం ప్రకటించింది. గాజాలోని 3 ప్రాంతాల్లో సైనిక ఆపరేషన్లకు వ్యూహాత్మక విరామం ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజా సిటీ, డేర్ అల్ బలాహ్, మువాసి ప్రాంతాల్లో రోజుకు దాదాపు 10 గంటలు ఆపరేషన్లకు విరామం ఇస్తున్నట్లు పేర్కొంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. మానవతా సహాయం కోసం కారిడార్లు తెరవనున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఫలితంగా ఈజిప్టు సరిహద్దు గుండా మానవతా సహాయక ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ తర్వాత టీసీఎస్ సంస్థ ఉద్యోగాల కోత నిర్ణయాన్ని ప్రకటించింది. తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2% మందికి లే ఆఫ్ లెటర్లు ఇవ్వనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ కె కృతివాసన్ తెలిపారు. సాంకేతిక రంగంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తమ సంస్థను మరింత ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కోత నిర్ణయాన్ని అన్ని దేశాల్లోని టీసీఎస్ విభాగాల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. లే ఆఫ్లు ఇచ్చినా ఆ ఉద్యోగులకు మేలు చేసేందుకు కంపెనీ కృషి చేస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో ఏఐని విస్తృతంగా అమల్లోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు.
విస్తరణ కోసం ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టామని వెల్లడించారు. జూన్తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,000గా ఉంది. 2% ఉద్యోగాల తొలగింపు నిర్ణయంతో 12,261 మందిపై ప్రభావం పడనుంది. ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ కూడా ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. 24,000 మందిని తొలగించనున్నట్లు సంస్థ సీఈఓ తెలిపారు.